స్మార్ట్ సిటీ ఎవరిచ్చారు? స్మార్ట్ సిటీ ఎవరిచ్చారు చెప్పాలి? ఎవరిచ్చారు స్మార్ట్ సిటీ? ఎవరిచ్చారు? వ్యాగన్ వరలింగ్ ఫ్యాక్టరీ ఎవరిచ్చారు? ఎయిర్పోర్ట్ ఎవరిచ్చారు? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 150 కోట్లు ఎవరిచ్చారు? భద్రకాళి బండ్ ఎవరు చేసిర్రు? టెక్స్టైల్ పార్క్ ఎవరు చేసిర్రు? రింగ్ రోడ్ ఎవరు చేసిర్రు? ఉదయం స్కీమ్ కింద ఎవరు తీసుకొచ్చారు పైసలు? నిన్న స్మార్ట్ సిటీ పైసలు ఎవరిచ్చిర్రు? అమృత్ పైసలు ఎవరిచ్చిర్రు? అమృత్ 2 పైసలు ఎవరిచ్చిర్రు? ఇన్నిచ్చినది ఎవరన్నా? నరేంద్ర మోడీ ఇచ్చినన్నా. ఇలా వరంగల్ వాళ్ళు ఎవరికి ఓట్లేయాలి? 12 సంవత్సరాల్లో బీఆర్ఎస్ వాడు 1 పైసా ఇచ్చిండా? 1 పైసా చెప్పుడన్నా? 1 పైసా ఇచ్చిండా? ఇక మేము వీక్తామని చెప్పి వీళ్ళు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు 1 పైసా ఇచ్చిర్రా? వాళ్ళు ఎట్లా దోసుకున్నారో వాళ్ళకు తాతలే వీళ్ళు ఇంకా దోసుకునే పరిస్థితి ఇలా బీఆర్ఎస్ లేదు. ఇది ఓన్లీ వరంగల్ కాదన్న, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక మంచి వాతావరణం, భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం. చాలా మంది కార్యకర్తలు అనుకుంటారు ఇది ఎప్పటించో చెప్తున్నాం. ఈసారి ధారణ ఈసారి 2028లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ఎగిరేది కాషాయపు జెండా, కమలపు జెండా కాదని అన్న విషయాన్ని, కాషాయపు జెండా, కమలపు జెండా మాత్రమే ఈ తెలంగాణ గడ్డ మీద ఎగురుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా కేంద్ర నాయకత్వానికి నమ్మకం ఉందన్న విశ్వాసం ఉంది. ఇలా వరంగల్ జిల్లా, ఈ ఓరుగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ గడ్డన అనేక మంది కార్యకర్తలు చచ్చిపోయారండి నక్సల చేతిలో. నా సామా జగన్మోహన్ రెడ్డి పుట్టిన గడ్డన్న, నా సామా జగన్మోహన్ రెడ్డి పుట్టిన గడ్డన్న. ఇదే గడ్డ మీద జాతీయ జెండా కోసం బలిదానటువంటి వ్యక్తి నా సామా జగన్మోహన్ అన్న. జాతీయ జెండా కోసం బలైంది ఇద్దరు. సరిహద్దులో జవాన్ అయితే ఈ సరిహద్దు లోపల నా సామా జగన్మోహన్ రెడ్డి అన్న. కాబట్టి దయచేసి అందరు గుర్తుంచుకోండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా గాలి అంటది. కేటీఆర్ అంటాడు పోతే ముందే పైసలు ఇస్తాడు. ఈ హాల్ నింపడానికి వాళ్ళ 5 కోట్లు ఖర్చు పెట్టాలి. మీకు పైసలు ఇచ్చిరా? ఎవరన్నా ఇచ్చిరా? ఇలా బీఆర్ఎస్ వాడు మీటింగ్ పెట్టాలంటే ఒక 5 కోట్లు ఖర్చు పెట్టాలి. అన్ని అవతాలు చెప్పిస్తాడు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు పెడదామంటే మందే వస్తలేరు. ఇలా ఏడవేనోడా బీఆర్ఎస్ పార్టీని పరిశీలిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని పరిశీలిస్తున్నారు. 2500 రూపాయలు ఏవి ఇచ్చిరా మీకన్నా? ఇలా వరంగల్ సమాజానికి అప్పీల్ చేస్తున్నా, నేను వరంగల్ కార్పొరేషన్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా. ఎన్నికల కోసం కాంగ్రెస్ వాడు వస్తే మీరు గల్లా ఒట్టి అడగండి. 2500 రూపాయలు మహిళలకు ఇస్తాను ఎవ్వి అడగండి. 4000 రూపాయలు మా తాత మౌనికి ఇస్తాను ఎవ్వి అని అడగండి. 4000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తాను ఏవేని అడగండి. నిరుద్యోగ ఉద్యోగాలు ఇస్తాను ఎవ్వి అని అడగండి. ఇలా 12000 రూపాయలు ఇస్తాన్నారు ఎవ్వి అని అడగండి. స్కూటీ ఇస్తాన్నారు ఎవ్వి, తులం బంగారం ఇస్తాన్నారు ఎవ్వి, ఉద్యోగస్తులకు డిఏ ఏది, ఇలా పిఆర్సీ ఏది, ఇలా ఎవ్వి అని అడిగితే ఇక ఇస్తామని చెప్పి ఇలా కాలయాపేస్తారు. ఒక్కొక్కరి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే, ఒక్క రైతుకి నష్టపరిహారం ఇవ్వలే, రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు. వాళ్ళ అన్నిటి మోసం చేసేటువంటి పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం అంతో అభివృద్ధి చెందుతుందంటే అది నా నరేంద్ర మోడీ ఇస్తున్న నిధులు తప్ప కాంగ్రెస్ పార్టీ దగ్గర నయా పైసలు లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను కోసుకో తిన్నా కూడా దగ్గర పైసలు ఇవ్వన్న ముఖ్యమంత్రి ఈ రోజు ఎందుకు ఇవాళ అభివృద్ధి చేస్తా అని చెప్పి అబద్ధాలు చెప్తుండో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా మేము ధర్మం గురించి మాట్లాడుతున్నాం, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రానికి 12 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వం నా నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇలా మేము సవాల్ వేస్తే, కిషన్ రెడ్డి గారు సవాల్ వేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి తోకముడిచి పారిపోయి పిట్ట కథలతోని, యాసతోని, భాషతోని ఇలా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదా మనమందరం ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. ఉంటే చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయన్న, కానీ ఎన్నికల సమయంలో ఒక్కటి కావాలి. ఇలా వరంగల్ కార్పొరేషన్ మీద ఈ ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ ఇటు వీళ్ళందరూ కూడా వరంగల్ కార్పొరేషన్లో నా అన్నలను, నా తమ్ములను, నా అక్కలను, నా చెల్లెలను గెలిపించుకోవడానికి పక్కా పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తామని చెప్పి మీకోసం రెడీ అయిందన్నా, మీకోసం బిస్తర్ కట్టుకొని రెడీ అవుతున్నా. కానీ మీరు సిద్ధం కావాలి. ఒక్కసారి చేతెత్తున్నా, నేను కార్పొరేటర్ పోటీ చేస్తామని చేతెత్తున్నా. చలో నేను కార్పొరేటర్ పోటీ అయ్యానా, కానీ ఎవరు పోటీ చేసినా నేను 100% నా డివిజన్లో కార్పొరేటర్ గెలిపిస్తానో చేతెత్తున్నా అన్న. నేను ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందే రేపటి నుంచే, సరే రేపు 2-3 రోజుల తర్వాత
నేను పూర్తి సమయం ఇచ్చి ఎన్నికల వరకు పనిచేస్తాను చేతున్నా మాట తప్పొద్దన్నా పక్క కదా.